కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఎలాగను ప్రభును స్తుతించే భాగ్యం మహాదేవుడు మనకు దయచేసి ఉన్నారు. ఈ దినాన మరి లూకా సువార్త నుండి బైబిల్ క్విజ్ ఒకటి మనము చర్చిలో ఏర్పరచడం జరిగింది. కనుక పాల్గొనేటువంటి మిక్కిలి ప్రియులందరికీ మనవి, త్వరిత సమయానికి మీరు మందిరంలో ఉండాలని ప్రభువు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం నుండి 10 వరకున్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులకందరికీ కనబడెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా హస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? మరి నిన్నటి దినాన దేవుని వాక్యంలో నుంచి విశ్వాసయాత్ర ముందుక వెనుకక అనే అంశంతో మనం వాక్యాన్ని ధ్యానం చేసాం. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారంటూ వారు బాధతో మోషే అహరోనుల యొద్ద వారు మాట్లాడారు. పిల్లలు, ఇప్పుడు ఇక తర్వాత భాగంలో మనం ఈరోజు 2వ భాగంగా ధ్యానం చేయవచ్చును. 6వ వచనం నుంచి జరిగిన సందర్భం ఏంటంటే, ఆ దేశమును చూచిన వారిలో నుండి నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇద్దరు కూడా వారు వస్త్రాలు చింపుకుని ఇశ్రాయేలు సర్వసమాజముతో ఇలా అంటున్నారు, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. వారేమో దేశాన్ని గురించి విరోధంగా విభేదంగా మాట్లాడి చెప్పారు. వీరంటున్నారు, మేము చూచిన దేశము మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము అన్నారు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారంగా మారతారని ఈ కాలేబు యెహోషువలు చెప్పారు. అయితే ప్లేరా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, వాళ్ళకి భయపడొద్దు అంటూ వీరు వారికి ధైర్యము పలికేడు మాటలు వీరిరువురు చెప్పారు. ఎవరికి? సమాజానికి. అయితే సమాజం ఏం చేసిందంటే ప్లేరా, మరి 9వ వచనం చివరి మాటలో, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా అంటు, అంటే వాళ్ళని చంపాలి అనుకుంటున్నారు. ఎవరు?
ఈ యొక్క ఇజ్రాయేలీలే వీరు కూడా కాలేబు యెహోషువలను చంపాలనుకున్నారు. అప్పుడు వారేం చేశారంటే కొట్టి చంపవలనని అనగా వారు మీదకి ఎప్పుడైతే ఇశ్రాయేలు రాళ్ళు రువ్వడానికి సిద్ధపడ్డారో, ప్రియులారా 10వ వచనం, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీలకందరికీ కనపడిన చూస్తున్నాం. అంటే సాధారణంగా ఇజ్రాయేలీలకు దేవుని మహిమ గుడారంలోకి ఎప్పుడు దిగొచ్చింది? బలి అర్పణ అనేది అర్పించినప్పుడు. ప్రియులారా, బలి అర్పణ అర్పించినప్పుడు దేవుని సన్నిధి ఆ చోటికి బలంగా దిగి వస్తూ ఉండేది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మరి అహరోను, మోషే వీళ్ళు బలి అర్పించలేదు. ఇప్పుడు వాళ్ళు వస్త్రాలు చింపుకున్నారంటే ఎవరు? యెహోషువ, కాలేబులు. ఎందుకు వస్త్రాలు చింపుకున్నారు అంటే, వాళ్ళు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు మరలా తిరిగి వెళ్ళిపోతానంటున్నారు. దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగవలసిన వారమే తప్ప వెనుదిరగకూడదు. అయితే ఇక్కడ సందర్భపు విషయం ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్త్రాలు చింపుకున్నారంటే, వాగ్దాన దేశానికి నడిపించబడుతున్న వారు అంటున్నారు, మేము వాగ్దాన దేశానికి ముందుకు వెళ్ళము, మేము వెనుదిరిగిపోతాం అంటున్నారు. వెనుదిరిగిపోతాం అన్నందుకు గాను వాళ్ళు వస్త్రాలు చింపుకోవలసి వచ్చింది. పిల్లరా, వారి వస్త్రాలు చింపుకోవలసి వచ్చింది. వస్త్రము క్రియలకు సూచన కదా. ప్రియులరా, వస్త్రాలు చింపుకున్నారు. అసలు వస్త్రాలు ఎప్పుడు చింపుకుంటారు? దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు. అంటే వీరికి ఏ వేదన కలిగిందంటే, తోటి ఇశ్రాయేలీలు వెనుకంజ వేస్తూ వారు లోకం వైపునకు తిరిగిపోతుంటే వారిని గూర్చిన భారంతో నిండినటువంటి వీరు ఈ కాలేబు, యెహోషువలు తమ వస్త్రాలను చింపుకున్నారు. దేవుని ప్రియులారా, నీళ్ల కుండ బోలరించినట్లుగా హృదయాన్ని బోలరించమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. వారు ఆత్మీయంగా వెనుదిరిగిపోతున్నారనే భారం ఆ గుండెల్లో ఉండిపోయి యెహోషువ, కాలేబులు ప్రియులారా వారిని గూర్చిన భారంతో నింపబడి వారు వస్త్రాలు చింపుకున్నంతగా వారు దుఃఖపడ్డారు. రోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏంటంటే, ఇతరు లోకాల వైపునకు తిరిగిపోతున్నప్పుడు ఒక భారభరితమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు తప్పక ప్రార్థనలకు జవాబును అనుగ్రహించును. ఇక రెండో విషయం, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకి అందరికీ కనబడనని చూస్తున్నాం. దేవుని మహిమ ఇశ్రాయేలు అందరికీ కనపడిందంట. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని నిలిచే మన ఆత్మీయతలో మనం ప్రభు పక్షాన నిలవాలి. అప్పుడే ప్రభు మన పక్షాన నిలుస్తారు. ఇశ్రాయేలు అనేకులు వెనుదిరిగిపోదాం ఐగుప్తులో కంటే ఒక కాలేబు, యెహోషువలు మాత్రమే దేవుని పక్షమును వహించిన వారుగా కనపడతారు. ప్రియులారా, నిజమే, మన ఆత్మీయ జీవితంలో మనం ప్రభు పక్షాన నిలవబడితే ప్రభు మన పక్షాన నిలవబడతారు. మనం లోకం వైపునకు నిలవబడితే లోకం మన వైపు నిలవదు కదా. ప్రియులారా, వింటున్నారా? ఎలాలోయలో దావీదు దేవుని పక్షాన్ని నిలవబడ్డాడండి. దేవుని కోసం దేవుడు దావీదు కోసం నిలవబడ్డారు. ఆమేన్. అలాగే ఆధ్యాత్మిక దైనందిన మన చిన్న జీవితంలో ప్రభు పక్షాన మనం నిలవబడాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని మనం సరిగా
జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ప్రియులారా, మనము ఎవరి పక్షమునైతే నిలవబడతామో ఆ మనుష్యుడు మనల్ని మరచిన, మన కొరకు ప్రాణం పెట్టిన సర్వాధికారి అయిన యేసు మనకున్నారు. ఆమేన్. ఆయన మన పక్షము వహించే దేవుడు. ఆయన మనకు నిశ్చయముగా సహాయమును అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం సెలవిస్తుంది, నీ సహాయం వలన నేను సైన్యమును జయించితిని, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారమును దాటి తిని అంటున్నారు. కనుక ఆత్మీయులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ప్రభువు వలె మంచి మనస్సాక్షితో ప్రభు కొరకే జీవించేద్దాం. ప్రభు కృప మనందరి మీద ఉండనుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.